తెలుగు సినిమా చరిత్రలో ఖైదీకి ప్రత్యేక స్థానం ఉంది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ బ్యానర్ పై 1983లో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. మాస్ యాటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలు, కొత్త తరహా హీరోయిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో మరపురాని సినిమా. మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్న ఈ కథ చివరకు చిరంజీవికి దక్కింది. హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను రూపొందించారు. కథ విషయానికి వస్తే సూర్యం చిరంజీవి జీవితంలో జరిగిన అన్యాయాలు, అతడిపై మోపబడిన నేరాలు, వాటికి ప్రతీకారం తీర్చుకునే క్రమమే ఖైదీ కథకు ప్రధాన బలం. చిన్న రైతు కుమారుడైన సూర్యం ఐఏఎస్ కావాలనే ఆశయంతో చదువుకుంటాడు. అయితే వీరభద్రయ్య కుటుంబంతో ఏర్పడిన విభేదాలు అతని జీవితాన్ని నాశనం చేస్తాయి. తండ్రి మరణం, కుటుంబం అప్పుల్లో కూరుకుపోవడం, అక్క సంగీత ఆత్మహత్య, ఆ ఘటనను హత్యగా చిత్రీకరించి తనపై నేరం మోపడం వంటి పరిణామాలతో సూర్యం పరిస్థితులు అతడిని ప్రతీకార మార్గంలోకి నెట్టేస్తాయి. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై తప్పించుకున్న సూర్యం డాక్టర్ సుజాత, సుమలత ఆశ్రయం పొందడం, సంయుక్త అనే మరో అమ్మాయి సహాయంతో పోలీసుల నుంచి తప్పించుకోవడం, మాధవితో తన ప్రేమ కథకు మరోసారి అవకాశం రావడం వంటి అంశాలు కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి. తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై సూర్యం ఒక్కొక్కరిగా పగ తీర్చుకోవడం ప్రేక్షకులకు బలమైన మాస్ అనుభూతిని అందించింది. ఖైదీ విజయానికి నిదర్శనంగా 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించబడింది. 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవిని అభినందించడం ఈ సినిమా సాధించిన విజయానికి మరో గుర్తింపు. ఆ తర్వాత ఖైదీ పలు భాషల్లో రీమేక్ అయింది. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ హిట్ గా నిలవడమే కాకుండా చిరంజీవిని మాస్ స్టార్ గా నిలబెట్టింది. యాక్షన్, ఎమోషన్, రివెంజ్ తో కూడిన హీరో పాత్రను చిరంజీవి తనదైన శైలిలో పండించడంతో తెలుగు సినిమా హీరోయిజానికి కొత్త దిశ ఏర్పడింది. అందుకే ఖైదీని చిరంజీవి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనూ ఒక మైలురాయిగా గుర్తిస్తారు.